తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత అంటే 2014 తర్వాత ఎక్కడో ఉప ఎన్నికల్లో తప్ప ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. తాజాగా నిన్న తుంగతుర్తిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 3-3.5 లక్షల మందికి ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నట్టుగా చెప్తా ఉంది. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి కేసీఆర్ కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి ఏర్పడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, కొత్తగా పుట్టిన అందులో చేర్చింది లేదు, పిల్లలైతే ఆగమాగం చందన ఎక్కడ దుబ్బాక బై ఎలక్షన్ వస్తే ఆడ, హుజూరాబాద్ బై ఎలక్షన్ వస్తే ఈడ ఈ రేషన్ కార్డుల దుకాణం గాడ తెరిచిన అప్లికేషన్లు తీసుకొని గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే వాస్తవానికి చాలా మంది అర్హులు ఉన్నారు, అనర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ దుకాణాల సంగతి ఏంది, రేషన్కి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు, రేషన్ కార్డు రావాలంటే ఇన్కమ్ ఎంత ఉండాలి, ఇక్కడ కొన్ని లెక్కలు కొద్దిగా స్లోగానే రాస్తా. రేషన్ కార్డ్ ఇన్కమ్ లిమిట్ ఎట్లా ఉంటుందంటే ద ఇన్కమ్ లిమిట్ ఫర్ రేషన్ కార్డ్స్ ఇన్ ఇండియా వేరియస్ బై స్టేట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ బట్ generally households with an annual income 1 lakh are eligible for priority or Antyodaya Anna Yojana cards. Some states have increased this limit particularly for rural and urban area. ఇక్కడ చూసుకుంటే ఓ 2.5 లక్షలు వేసుకో, ఒక 2.5 లక్షలు వేసుకో యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి. తెలంగాణ చూద్దాం, తెలంగాణలో ఎంత ఉంది, 2 లక్షల రూపాయలు. అంటే మనకు రూరల్ ఏరియాలో వచ్చేసి 1,50,000 రూపాయలు, అర్బన్ ఏరియాలో వచ్చేసి 2 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఆ కుటుంబానికి ఉంటే, అంతకంటే లోపు ఉంటే గ్రామాల్లో 1,50,000, సిటీలో అయితే 2 లక్షలు, 2 లక్షలు ఆ లోపల ఉండాలి ఉంటే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది రేషన్ కార్డులకి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రాయ్ ఇన్కమ్ లిమిట్ రేషన్ కార్డు కోసం వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అని రాసి గ్రామీణ 1.5 లక్ష 1.5 లక్షలు, పట్టణ 2 లక్షల రూపాయలు లిమిట్ దీనికి. అంటే గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉండాలి, పట్టణ ప్రాంతంలో అర్బన్ ఏరియాకి వచ్చేసి 2 లక్షల రూపాయలు లోపల ఇన్కమ్ ఉండాలి, ఆదాయం ఉండాలి. మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఉండాలి కదా. గతంలో కేసీఆర్ చేసిన దుర్మార్గం ఇప్పుడు బయటకు వస్తుంది చూడ్రి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ప్రైజెస్లో 2025 అంటే ఈ ఏడాదికి తలసరి ఆదాయం ఎంత ఉంది, ఒక్క తల మీద ఎంత ఆదాయం ఉంది అంటే 3,79,750 రూపాయలు ఉంది. అంటే ఒక ఇంట్లో 4 ఉంటే, అంటే రూరల్ ఏరియాలో కొంత తక్కువ ఉంది అనుకుందాం. ఎంత తీసుకున్నా కూడా ఆఖరికి వికారాబాద్ జిల్లాలో పర్ క్యాపిటా 1,80,000 చూపిస్తూ ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటే దాదాపుగా అది 6 లక్షల చిల్లరకు పోతుంది, 6,40,000 రూపాయలు అట్లా అవుతుంది ఒక ఇంట్లో 4 అనుకుంటే. 6,40,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆదాయం ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కాదు కదా రేషన్ కార్డులకి. ఇది కుటుంబం మొత్తం ఆదాయం, కుటుంబం మొత్తం ఆదాయం. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి గతంలో కేసీఆర్ గారు పర్ క్యాపిటా ఇన్కమ్ లో మనం నెంబర్ 1 ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసేమో 3 లక్షల చిల్లర ఉంది. అది వికారాబాద్ కాకుండా టాప్ ఉన్నటువంటి జిల్లాలు తీసుకుంటే ఆ కుటుంబానికి ఏడాదికి 15 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్పారు. 15 లక్షల రూపాయలు పర్ క్యాపిటా
వాళ్ళ మీద ఉందని చెప్పారు. మరి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా రేషన్ కార్డుకు అర్హులు ఉండొద్దు కేసీఆర్ లెక్కల ప్రకారం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉంది కదా. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉందంటే గతంలో కేసీఆర్ చెప్పిన లెక్కలన్నీ తప్పు అన్నట్టు. అబద్ధం. ముందుకు పోయినాం, అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి రాయ్ కింద రాయ్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రేషన్ కార్డుల సంఖ్య రేషన్ కార్డుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం రేషన్ కార్డుల సంఖ్యను ఒకసారి తీసుకుంటే 1 నిమిషం 95,56,000 95,56,000. ఇక కొత్తగా నిన్న మొన్న కొన్ని యాడ్ అయినట్టున్నాయి. ఏది నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి 95,56,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 95,56,000 రేషన్ కార్డుల కింద ఎంతమంది కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నారు అంటే మొత్తం జనాభా 3,09,00,000. 9 లక్షల ఈడ 0 పెట్టాలి ముంగట 9 ముంగట 0 పెట్టాలి. 3,09,00,000 3,09,30,000 అన్నా 3,09,309 309 మళ్ళీ 309 11 అన్నా 11 3,09,30,911 మంది దీంట్లో లబ్ధిదారులు. ఎంతమంది? 3,09,30,911 మంది లబ్ధిదారులు ఈ రేషన్ కార్డుల కింద కంట్రోల్ బియ్యం తీసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ జనాభా ఎంత? మొన్న చేసిన కుల సర్వే ఆధారంగా తెలంగాణ జనాభా 3,72,00,000 మంది. 74 అనుకో, 3,74,00,000 మంది వాళ్ళు చెప్పిన లెక్కనే తెలంగాణ పాపులేషన్. ఈ 3,74,00,000లోంచి ఈ 3,09,00,000 తీసేయి. మీరు చూడరు ఈ లెక్కలు ఎట్లుంటాయో. ప్రజలు ముందుకు పోయిర్రా వెనకకు పోయిర్రా అర్థమవుతుంది. 63 లక్షలు ఉంటారు. 65 లక్షలు ఉంటారు. 65 లక్షల అప్రాక్సిమేట్గా వచ్చేసి 3,74,00,000 3,64,69,000 మంది ఉంటారు. అంటే అప్రాక్సిమేట్గా 65 లక్షల మంది ఉంటారు. ఈ 65 లక్షల మందిలో ప్రభుత్వ ఉద్యోగులు రాయ్, ఇంకో ప్లేస్ తీసుకో. ప్రభుత్వ ఉద్యోగులకైతే రేషన్ కార్డు ఉండదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే 3 లక్షల చిల్లర, అంటే దాదాపుగా ఒక్క నిమిషం మొత్తం 8 లక్షల దాకా ఉంటారు. చెప్తా. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మొత్తం ప్రభుత్వ సర్వీసులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఇదంతా 9,21,000 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. అయితే అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయనుకుందాం. 9,21,000 మంది 2021 జూన్ నాటికి లెక్క ఇది. ఈ నెల వరకు వచ్చేసి 8 లక్షల లెక్క చూపిస్తా ఉన్నారు. 8 లక్షలే తీసుకో. 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 3,25,982 మంది ఇందులో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసి అంటే
వీళ్ళు పక్కా ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వీళ్ళు కాకుండా 3,25,982 మంది, 982 మంది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక పెన్షనర్స్ ఉంటారు కదా, పెన్షనర్స్ 2,41,068, 2,41,068 ఇంతమంది పెన్షనర్లు ఉన్నారు. అంటే వీళ్ళందరి మీద, ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది ఉన్నారు కదా. ఇక ఈ 20 లక్షలు ప్లస్ 65 లక్షల మంది మిగిలిరు కదా మొత్తం జనాభాలో, అందులోంచి 20 లక్షలు తీసేస్తే 45 లక్షల మంది మిగిలిరు. 45 లక్షలు 45 లక్షలు 45 లక్షల మంది మాత్రమే అంతో ఇంతో పైసలు ఉన్నాయన్నట్టు. అంతో ఇంతో వీళ్ళ దగ్గర, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో 80.5 రైట్ 80.5% మంది కంట్రోల్ బియ్యం తింటారు అన్నట్టు. 80.5% మంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓసారి ఇది ఆలోచించాలి. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు పెరిగిర్రా తగ్గిర్రా? దీనికి కారణం ఎవరు? మాకు మోచేయి మీద బెల్లం పెట్టి నాకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 80.5% మంది కంట్రోల్ బియ్యం తింటా ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఇందులో కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో కూడా 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ చాలా ఉంటాయి, లెక్క ఇంకా వేరే చాలా ఉన్నాయి. పోతే మొత్తం మిగిలేదో 10 లక్షల మంది కూడా మిగిలరు. ఈ 10 లక్షల మంది తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి వర్గం. మరి ఈ 90% మంది పరిస్థితి ఏంది? దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వాళ్ళు. గతంలో కేసీఆర్ చెప్పిన పర్ క్యాపిటా ఇన్కమ్ కరెక్టా? ఇప్పుడు 90% మంది. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటా ఉన్నారు లబ్ధిదారులు? అంటే 3,09,30,911 మంది కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బ్రతుకులు మారితే రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి కదా, పెరుగుతుంది ఎందుకు? అంటే ఇక్కడ ఓట్ల రాజకీయం ఉంటుంది అన్నట్టు. ఓట్ల కోసం జరిగేటువంటి రాజకీయం. వాస్తవమైనటువంటి లబ్ధిదారులు చాలా ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి తింటున్నారు. కానీ గతంలో ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు చక్కగా సేట్లు వచ్చి కొనుక్కపోతుండే, ఊర్లలో తిరిగి బస్తాలకు బస్తాలు ఎత్తుకొని పోతుండే, బయటి రాష్ట్రాలకు అమ్ముతా ఉండే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వెనుకకు పోయిందా ముంగడి పోయిందా? తెలంగాణ రాష్ట్రం వెనుకకు పోయిందా ముంగడి పోయిందా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసుకొని చెప్పాలి. గతంలో పరిస్థితి అట్లా ఉండే. అంటే మన లెక్కలలోనే ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ డాటా సంపూర్ణంగా తప్పు అనేది ఈ లెక్కల ద్వారా బయటపడతా ఉంది మనకు. అసలు 80.5% మందికి 2 లక్షల లోపే ఇన్కమ్ ఉంది ఈ లెక్కన. దీన్ని బట్టి అంచనా చేస్తే మన జిఎస్డిపి ఎంత, మన పర్ క్యాపిటా ఎంత ఇక్కడ తేలిపోతుంది లెక్క. అంటే ప్రభుత్వాలు చట్టసభలో పెట్టేటువంటి లెక్కలన్నీ కేవలం కాగితాల లెక్కలు మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే పైసలు మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని అర్థంగా కొంతమంది చేతిలో ఉన్నాయి కాబట్టి అందరికి వంచితే కదా ఇప్పుడు అంత ఎక్కువ ఇన్కమ్ కనిపిస్తుంది. అది కొంతమంది కోట్లు కొంతమంది దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, గతంలో కంట్రోల్ బియ్యము ఎక్కువ మంది తినకపోతుండే. నేను ఒక సూచన చేసిన, ఈ కంట్రోల్ బియ్యం ఇచ్చే కంటే బదులు నువ్వు ఏదైతే ఒక ఇంట్లో 4 ఉన్నోళ్ళకు 20 కిలోలు ఇస్తావు, దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఖర్చు పెట్టి ఇస్తా ఉంది. సరే, దానికి రవాణా ఛార్జీలు అవన్నీ ఉంటాయి. నేరుగా లబ్ధిదారునికే 40 రూపాయలు కిలో ఖర్చు పెడుతున్నప్పుడు 800 రూపాయలు లబ్ధిదారునికి ఇస్తే ఖాతాలో వేసేస్తే
చాలా అద్భుతమైన బియ్యం కొనుక్కోగలరు. అవును. దీంతో ఆయనకు అవసరం వచ్చిన బియ్యం కొనుక్కుంటాడు, అన్నీ కొనుక్కుంటారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ బియ్యం దొంగలు కథమైపోతారు, ఈ అవినీతి కథమైపోతుంది, అన్ని కథమైపోతుంది. రేషన్ కార్డులో బియ్యం ఇచ్చే కంటే ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తే గనుక ప్రజలకు మంచి జరుగుతుంది. వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు. వాళ్ళు ఏముంది, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.